హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లాజిక్ ఫ్రెండ్స్ తెలుగు. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో యూనరీ మైనస్ ఆపరేటర్ గురించి అయితే మనం తెలుసుకోబోతున్నాము. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు ఎవరైనా సరే ఫస్ట్ టైం ఈ ఛానల్ విజిట్ చేస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. దీని ద్వారా మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేయగానే మీకైతే నోటిఫికేషన్ రూపంలో తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి యూనరీ మైనస్. సో దీన్ని మనం యూనరీ ఆపరేటర్ అని అంటాము. ఎందుకంటే యూనరీ మైనస్ అప్లై చేయాలంటే మనకు ఒక ఆపరెంట్ ఉంటే సరిపోతుంది. సో దీని గురించి ఇప్పుడు డీటెయిల్గా మనం అయితే నేర్చుకుందాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ అసలు యూనరీ మైనస్ అంటే ఏంటో చూద్దాము. ద యూనరీ మైనస్ ఆపరేటర్ ఈజ్ యూజ్డ్ టు నెగేట్ ద వాల్యూ ఆఫ్ ఏ న్యూమరిక్ ఎక్స్ప్రెషన్ ఆర్ వేరియబుల్. అంటే ఏం చేస్తామంటే, ఇప్పుడు ఎక్స్ప్రెషన్ సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తుంది? వాల్యూ వస్తుంది. వేరియబుల్లో మనకి ఏముంటుంది? వాల్యూ ఉంటుంది. యూనరీ మైనస్ ఏం చేస్తుందంటే ఆ వాల్యూని నెగేట్ చేస్తుంది. నెగేట్ అంటే పాజిటివ్ వాల్యూని నెగిటివ్ చేస్తుంది, నెగిటివ్ వాల్యూని పాజిటివ్ చేస్తుంది. సో ఎక్కడైనా సరే ప్రోగ్రాంలో మనకి ఒక నెగిటివ్ వాల్యూ ఉంది, దాన్ని పాజిటివ్ చేయాలనుకోండి, ఆ వాల్యూ పైన మనం యూనరీ మైనస్ ఆపరేటర్ని మనం అప్లై చేయాల్సి ఉంటుంది. చూడండి, ఇట్ ఈస్ ఎ యూనరీ ఆపరేటర్ బికాజ్ ఇట్ ఆపరేట్స్ ఆన్ సింగిల్ ఆపరెంట్. సో దీన్ని యూనరీ ఆపరేటర్ ఎందుకంటామంటే, దీనికి ఒక ఆపరెంట్ ఉంటే సరిపోతుంది. ఒక ఆపరెంట్ ఉంటేనే దీన్ని మనం దీన్ని యూజ్ చేయొచ్చు. కాబట్టి దీన్ని ఏమంటామంటే మనం యూనరీ ఆపరేటర్ అని అంటాం. అర్థమవుతుందా? నార్మల్గా మనకి అర్థమెటిక్ ఆపరేటర్స్లో మనకి మైనస్ అనే సింబల్ ఉంటుంది. అర్థమవుతుందా? సో ఈ మైనస్ వర్క్ అవ్వాలంటే ఖచ్చితంగా 2 ఆపరెంట్స్ కావాలి. ఎలా? ఏ మైనస్ బి అని రాస్తాం. అర్థమవుతుందా? ఇది అర్థమెటిక్ ఆపరేటర్స్. ఇప్పుడు మనం ఆడుకున్నది ఏంటి? యూనరీ మైనస్. ఇక్కడ కూడా సేమ్ సింబలే, మైనసే. కాకపోతే ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలంటే దీనికి ఒక ఆపరెంట్ ఉంటే సరిపోద్ది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా రాయొచ్చు, మైనస్ ఏ అని రాయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బి ఈక్వల్ టు మైనస్ ఏ అని రాసామనుకోండి, ఏ అనేది ఒక వేరియబుల్ కదా, దీంట్లో ఒక వాల్యూ ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే వేరియబుల్లో మనకి 10 అనే వాల్యూ ఉందనుకోండి. ఇప్పుడు ఏమవుతుందంటే, ఇది చూడండి అసైన్మెంట్ ఆపరేటర్గా. సో ఫస్ట్ రైట్ సైడ్ క్యాలిక్యులేట్ అవ్వాలి. రైట్ సైడ్లో ఏముంది? సో ఏ అనే వేరియబుల్ ఎంత వాల్యూ ఉంది? 10 అనే వాల్యూ ఉంది. సో ఈ 10కి ముందు ఏముంది? మైనస్ ఉంది. అంటే ఇప్పుడు ఈ వాల్యూ ఏమవుతుంది? -10 అవుతుంది. ఇది దేంట్లో కాపీ అవుతుంది? బిలో కాపీ అవుతుంది. సో ఇట్లా ఏం చేస్తామంటే, ఇక్కడ మైనస్ అనేది దేని మీద అప్లై చేసాము? ఓన్లీ సింగిల్ ఆపరెంట్ మీద అప్లై చేసాము. అర్థమవుతుంది? అనేది ఏంటి? ఆపరెంట్. సింగిల్ ఆపరెంట్ మీద అప్లై చేసాం కాబట్టి దీన్ని మనం ఏమంటామంటే యూనరీ మైనస్ అంటాం. అంటే యూనరీ ఆపరేటర్ అంటాం. అర్థమెటిక్ ఆపరేటర్స్లో మాత్రం ఈ మైనస్ వర్క్ అవ్వాలంటే ఖచ్చితంగా 2 ఆపరెంట్స్ కావాలి. యూనరీ మైనస్ వచ్చేసి మాత్రం ఒక ఆపరెంట్ పైన కూడా మనకి ఇదైతే వర్క్ అవుతుంది. ఇది అందుకే దీన్ని ఏమంటామంటే యూనరీ ఆపరేటర్ అని అంటాం. చూడండి, ద యూనరీ మైనస్ ఆపరేటర్ కెన్ బి అప్లైడ్ టు వేరియస్ న్యూమరిక్ టైప్స్ ఇంక్లూడింగ్ ఇంటీజర్స్, ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్స్. సో ఇక్కడ యూనరీ ఆపరేటర్ అనేది మనము డెసిమల్ పాయింట్ లేని నెంబర్స్ పైన అప్లై చేయొచ్చు, డెసిమల్ పాయింట్ ఉన్న నెంబర్స్ పైన కూడా అప్లై చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక వేరియబుల్ ఉంది, ఏ అనే వేరియబుల్ ఉంది, 10 అనే వాల్యూ ఉంది. సో మనం డైరెక్ట్గా మైనస్ ఏ అని రాయొచ్చు. అర్థమవుతుందా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ అనే ఒక వేరియబుల్ ఉంది, 40.76 అని ఉంది, 4.76 అని ఉంది. సో దీనిపైన కూడా మనం దీన్ని అప్లై చేయొచ్చు. ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ ఈక్వల్ టు మైనస్ ఎఫ్ అని రాసామనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఎఫ్లో ఎంత వాల్యూ ఉంది? 4.76. దాని ముందు మనం ఏం చేసాము? మైనస్ మెన్షన్ చేసాం. సో ఇది పాజిటివ్ వాల్యూ కదా, ఈ పాజిటివ్ వాల్యూ ఏమవుద్ది? నెగిటివ్ వాల్యూ అవుద్ది. నెగిటివ్ వాల్యూ మళ్ళీ దేంట్లో కాపీ చేస్తున్నాం? ఎఫ్లో కాపీ చేస్తున్నాం. సో దీని మెయిన్ పర్పస్ ఏంటంటే, యూనరీ మైనస్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే, ఈ యూనరీ మైనస్ ఆపరేటర్ని యూజ్ చేసి మనం వాల్యూని నెగేట్ చేయొచ్చు. అంటే పాజిటివ్ వాల్యూని నెగిటివ్ చేయొచ్చు, నెగిటివ్ వాల్యూని మనం పాజిటివ్ చేయొచ్చు అనమాట. అర్థమవుతుందా? ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. దీని పర్పసే అదనమాట. ఈ యూనరీ మైనస్ ఆపరేటర్ అనేది ఎట్లా వర్క్ అవుతుందో ఒకసారి చూద్దాం. చూడండి, వీటిని యూనరీ మైనస్ని పాజిటివ్ నెంబర్స్ పైన అప్లై చేయొచ్చు, యూనరీ మైనస్ని మనం నెగిటివ్ నెంబర్స్ పైన కూడా అప్లై చేయొచ్చు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే, వెన్ ద యూనరీ మైనస్ ఆపరేటర్ ఈజ్ అప్లైడ్ పాజిటివ్ నెంబర్. సో పాజిటివ్ నెంబర్ పైన ఇది అప్లై చేసామనుకోండి, ఇట్ సింప్లీ చేంజెస్ ద సైన్ ఆఫ్ ద నెంబర్ టు నెగిటివ్. సో పాజిటివ్ నెంబర్ మీద అప్లై చేస్తే ఏమవుతుంది? నెగిటివ్ అవుతుంది. సో అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది? ద వాల్యూ బికమ్స్ నెగిటివ్ అనమాట. వాల్యూ అనేది నెగిటివ్ అవుతుంది. ఎలా? నెక్స్ట్ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అక్కడ వేరియబుల్ ఉంది, ఎక్స్ అనే ఒక వేరియబుల్ ఉంది. ఈ ఎక్స్ అనే వేరియబుల్ ఎంత వాల్యూ ఉంది? 5 అనే వాల్యూ ఉంది. అంటే ఎప్పుడైతే ఈ లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది ఏమవుతుంది? కంప్యూటర్ మెమరీలో ఒక వేరియబుల్ క్రియేట్ అవుతుంది, ఆ వేరియబుల్లో 5 అనే వాల్యూ స్టోర్ అవుతుంది. నెక్స్ట్ స్టేట్మెంట్ ఏముంది? ఇంట్ y ఈక్వల్ టు -x. అసైన్మెంట్ ఆపరేటర్కి ఫస్ట్ ఏం జరగాలి? రైట్ సైడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో రైట్ సైడ్లో ఏముంది? -x అని ఉంది. ఎక్స్ అంటే ఏంటి? వేరియబుల్ కదా. సో ఎక్స్ అనే వేరియబుల్ ఎంత వాల్యూ ఉంది? 5 అనే వాల్యూ ఉంది. ఈ 5 వాల్యూకి ముందు ఏముంది? మైనస్ ఉంది. యాక్చువల్గా 5 అనేది ఏంటి? పాజిటివ్ వాల్యూ. సో దానిపైన మనం ఏం చేసాము? మనం మైనస్ అప్లై చేసాం, యూనరీ మైనస్ అప్లై చేసాం.
చేయగానే ఏమవుతుంది ఆటోమేటిక్గా నెగిటివ్ నెంబర్ అయిపోతుంది. నెగిటివ్ నెంబర్ అయిపోయి ఈ నెంబర్ దేంట్లో కాపీ అవుతుంది? వైలో కాపీ అవుతుంది. సో మనకి వైలో ఎంత వాల్యూ ఉంటుందంటే -5 అనే వాల్యూ ఉంటుంది. ఇట్లా మనం పాజిటివ్ నెంబర్స్ పైన మనం ఈ యూనరీ మైనస్ ఆపరేటర్ అయితే అప్లై చేయొచ్చు. సిమిలర్‌గా మనం నెగెటివ్ నెంబర్స్ పైన కూడా అప్లై చేయొచ్చు. సో నెగెటివ్ నెంబర్స్ పైన అప్లై చేస్తే ఏమవుతుందంటే యాక్చువల్‌గా నెగెటివ్ నెంబర్ పైన నెగెటివ్ అప్లై చేస్తే అంటే మనం యూనరీ మైనస్ అప్లై చేస్తే ఏమవుతుందంటే ఆ నెంబర్ వాల్యూ అనేది పాజిటివ్ అవుతుంది. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. మళ్ళీ ఒక వేరియబుల్ తీసుకున్నా, x అనే వేరియబుల్ తీసుకున్నా. ఈ x అనే వేరియబుల్‌లో బై డిఫాల్ట్ ఏ వాల్యూ ఉంది? -5 అనే వాల్యూ ఉంది. అంతేగా -5 అనే వాల్యూ ఉంది. నెక్స్ట్ స్టేట్మెంట్ ఏంటి? y యూనరీ మైనస్ x అనమాట. అంతే కదా! నెక్స్ట్ స్టేట్మెంట్ ఇదనమాట. సో ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎందుకు? అసైన్‌మెంట్ ఆపరేటర్ కాబట్టి ఫస్ట్ రైట్ సైడ్‌లో ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో xకి ముందు ఏముంది? మైనస్ ఉంది. అంటే మైనస్ సో x వాల్యూ ఏంటి? -5. సో మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. సో వాల్యూ ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. ఈ +5 దేంట్లో కాపీ అవుతుంది? వైలో కాపీ అవుతుంది. సో ఈ విధంగా యూనరీ మైనస్‌ని మనం పాజిటివ్ నెంబర్స్ పైన అప్లై చేయొచ్చు. నెగెటివ్ నెంబర్స్ పైన అప్లై చేయొచ్చు. అంతేకాకుండా యూనరీ ఆపరేటర్‌ని మనం ఎక్స్‌ప్రెషన్ పైన కూడా అప్లై చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ చూడండి నాకు 2 వేరియబుల్స్ ఉన్నాయి. ఇక్కడ ఏమున్నాయి వేరియబుల్స్ నాకు x అనే ఒక వేరియబుల్ ఉంది. ఈ x అనే వేరియబుల్‌లో నాకు పాజిటివ్ నెంబర్ ఉంది 5. సిమిలర్‌గా y అనే వేరియబుల్ ఉంది. దీంట్లో కూడా పాజిటివ్ నెంబర్ ఉంది 10. అర్థమవుతుందా? నెక్స్ట్ ఏంటి? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. అసైన్‌మెంట్ ఆపరేటర్ కదా! అసైన్‌మెంట్ ఆపరేటర్‌కి రైట్ సైడ్‌లో ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో రైట్ సైడ్‌లో ఏముంది మనకి? -x+y అని ఉంది. -x+y ఉంది. సో అప్పుడు ఏమవుతుంది ఫస్టు x+y క్యాలిక్యులేట్ అవుతుంది. x వాల్యూ ఎంత 5, y వాల్యూ ఎంత 10. అప్పుడు ఏమవుతుంది మనకి 10 + 5 15. సో యాక్చువల్‌గా 15 పాజిటివ్ నెంబర్. దానికి ముందు మనం ఏం చేసాము? మనం యూనరీ మైనస్‌ని ప్లేస్ చేసాం కాబట్టి టోటల్ వాల్యూ ఏమవుతుంది? -15 అవుతుంది. ఈ -15 దేంట్లో కాపీ అవుతుంది? రిజల్ట్‌లో కాపీ అవుతుంది. సో మనకి రిజల్ట్ ఏమొస్తుందంటే -15 వస్తుంది. సో ఈ విధంగా మనం యూనరీ మైనస్ ఆపరేటర్‌ని యూజ్ చేసి మనం ఏం చేయొచ్చంటే పాజిటివ్ నెంబర్‌ని నెగెటివ్ చేయొచ్చు. నెగెటివ్ నెంబర్‌ని పాజిటివ్ చేయొచ్చు. సిమిలర్‌గా యూనరీ ఆపరేటర్‌ని మనం పాజిటివ్ నెంబర్స్ పైన అప్లై చేయొచ్చు. నెగెటివ్ నెంబర్స్ పైన అప్లై చేయొచ్చు. అదేవిధంగా ఎక్స్‌ప్రెషన్స్ పైన కూడా మనం అప్లై చేయొచ్చు. ఫ్రెండ్స్ ఏదైతే ఇప్పుడు దాకా మనం థియరిటికల్‌గా చూసామో ఒకసారి మనం ప్రాక్టికల్‌గా కూడా ప్రోగ్రామ్ రాసి చూద్దాం. అబ్జర్వ్ చేయండి. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మనకి ఈ ప్రోగ్రామ్‌లో మనకి 2 వేరియబుల్స్ ఉన్నాయి. x, y అని 2 వేరియబుల్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇనీషియల్‌గా మనకి x అనే వేరియబుల్‌లో 5 అనే వాల్యూ ఉంది. నెక్స్ట్ స్టేట్మెంట్ ఏం చేసామంటే y -x అని రాసాం. అప్పుడు ఏమవుతుంది -x అని రాస్తే ఏమవుతుంది యాక్చువల్‌గా x అనేది ఏంటి వేరియబుల్. ఈ x అనే వేరియబుల్ ఎంత వాల్యూ ఉంది? 5 అనే వాల్యూ ఉంది. సో దీనికి ముందు మనం యూనరీ మైనస్‌ని అప్లై చేసాం కాబట్టి టోటల్‌గా ఈ వాల్యూ ఏమవుతుంది? -5 అవుతుంది. ఈ -5 దేంట్లో కాపీ అవుతుంది? వైలో కాపీ అవుతుంది. ఇక్కడ మనం ఏం చేసాము? పాజిటివ్ నెంబర్ పైన యూనరీ మైనస్ అప్లై చేసాం. కాబట్టి ఆ వాల్యూ ఏమవుతుంది? నెగెటివ్ వాల్యూ అవుతుంది. అప్పుడు మనం x వాల్యూ, y వాల్యూ ప్రింట్ చేస్తే ఏమొస్తుందంటే xలో మనకి +5 ఉంటుంది. వైలో మాత్రం మనకి -5 ఉంటుంది. ఒకసారి ఈ ప్రోగ్రామ్‌ని ఎగ్జిక్యూట్ చేస్తా. కింద మీరు అవుట్‌పుట్ అబ్జర్వ్ చేయండి. చేస్తే మీకు తెలుస్తుంది. చూడండి x = 5 వచ్చింది. నెక్స్ట్ y = -5 అని వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ అలా కాకుండా నేను ఈ యూనరీ మైనస్‌ని నెగెటివ్ నెంబర్ పైన అప్లై చేస్తే ఏమవుతుంది? పాజిటివ్ నెంబర్ అవుతుంది. చూడండి ఈ ప్రోగ్రామ్‌ని చిన్నగా మోడిఫై చేద్దాం. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే x -5 అని తీసుకున్నా. అర్థమవుతుందా? ఇప్పుడు xలో ఎంత వాల్యూ ఉంది? -5 అనే వాల్యూ ఉంది. సో ఈ -5కి మనం మైనస్ అప్లై చేసాం. యూనరీ మైనస్ అప్లై చేసాం. అప్పుడు ఏమవుతుంది? మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. అంటే ఈ -5 ఏమవుతుంది? +5 అవుతుంది. అది దేంట్లో కాపీ అవుతుంది? వైలో కాపీ అవుతుంది. అప్పుడు x వాల్యూ ఏమో మనకి -5 వస్తుంది. y వాల్యూ మనకి ఏమొస్తుందంటే మనకి +5 వస్తుంది. కావాలంటే చూడండి ఒకసారి ప్రోగ్రామ్ రన్ చేస్తున్నా మీరు అబ్జర్వ్ చేయండి. అంతకుముందు అవుట్‌పుట్‌లో x = 5 వచ్చింది. y -5 వచ్చింది. ఇప్పుడు ఏమవుతుంది? x -5 వచ్చింది. y మనకి +5 వచ్చింది. సో ఇట్లా మనం ఏం చేయొచ్చంటే యూనరీ మైనస్ ఆపరేటర్‌ని మనం నెగెటివ్ నెంబర్ పైన అప్లై చేయొచ్చు. పాజిటివ్ నెంబర్ పైన అప్లై చేయొచ్చు. అదే కాకుండా మనం దీన్ని ఎక్స్‌ప్రెషన్ పైన కూడా అప్లై చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇంకొక వేరియబుల్ తీసుకున్నాను నేను ఇక్కడ. సో ఇంట్ z అని ఒక వేరియబుల్ తీసుకున్నా. సో z అని చెప్పి నేను ఎక్స్‌ప్రెషన్ రాస్తున్నా. ఈ ఎక్స్‌ప్రెషన్ ఏంటంటే x నెక్స్ట్ ప్లస్ y. x ప్లస్ y. దానికి ముందు మళ్ళీ ఏం చేశాను నేను ఇక్కడ నేను దాని ముందు యూనరీ మైనస్‌ని అప్లై చేశా. నెక్స్ట్ ఏం చేస్తానంటే నేనిప్పుడు ఈ నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ఈ z వాల్యూ కూడా ప్రింట్ చేస్తా. సో యాక్చువల్‌గా ఏ వాల్యూ వస్తుందో ఒకసారి మనం ఇక్కడ అబ్జర్వ్ చేద్దాం. సో నెక్స్ట్ నేను z వాల్యూ ప్రింట్ చేయాలి. దానికోసం కౌట్ స్టేట్మెంట్ రాస్తున్నా. సో z అని చెప్పి z ఒకసారి చూద్దాం ఏమొస్తుందో చూద్దాం.
సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ మేము అబ్జర్వ్ చేసినట్టయితే యాక్చువల్గా ఏం జరుగుతుందంటే ఒకసారి చెక్ చేద్దాము. సో ఇనీషియల్గా మనకి ఏంటి ఇక్కడ యాక్చువల్గా మనకి 3 వేరియబుల్స్ ఉన్నాయి. సో ఫస్ట్ వేరియబుల్ ఏంటి, ఎక్స్ అనే వేరియబుల్ ఉంది. సో ఎక్స్ అనే వేరియబుల్ ఉంది, నెక్స్ట్ వై అనే వేరియబుల్ ఉంది, నెక్స్ట్ జెడ్ అనే 3 వేరియబుల్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇనీషియల్గా ఏముంది మనకి ఎక్స్ ఈక్వల్ టు -5 ఉంది. అర్థమవుతుందా? అంటే -5 అనే వాల్యూ దేంట్లో స్టోర్ అయింది మనకి ఎక్స్ అనే వేరియబుల్ స్టోర్ అయింది. సో ఎక్స్ అనే వేరియబుల్ ఎంత ఉంది మనకి -5 అనే వాల్యూ ఉంది. నెక్స్ట్ స్టేట్మెంట్ ఏంటి మనకి వై ఈక్వల్ టు -x. అర్థమవుతుందా? -x అంటే ఇక్కడ చూడండి మైనస్ ఎక్స్ వాల్యూ ఏంటి -5 మైనస్ ఇంటూ మైనస్ మనకి ఏమవుతుంది +5 అవుతుంది. ఈ +5 దేంట్లో కాపీ అవుతుంది మనకి ఇక్కడ +5 అనేది మనకి దేంట్లో కాపీ అవుతుంది అంటే మనకి వైలో కాపీ అవుతుంది. సో వైలో వచ్చేసి మనకి ఏమొస్తుంది +5 అనే వాల్యూ వస్తుంది. నెక్స్ట్ ఏం చేసాం మనం ఇక్కడ ఇంట్ z ఈక్వల్ టు -x ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ x -y చేద్దాము. ఇప్పుడు చూడండి నెక్స్ట్ స్టేట్మెంట్ ఏముంది మనకి ఇక్కడ z ఈక్వల్ టు -x -y. సో దీని ప్రకారం ఇక్కడ మనకి ఏం జరుగుతుంది, ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ మనకి ఏం జరుగుతుందంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ మనకి మైనస్ బ్రాకెట్లో x -y, x అంటే వాల్యూ ఏంటి -5 అర్థమవుతుందా. నెక్స్ట్ మైనస్ y వాల్యూ ఏంటి 5 -5 ఎంత అవుతుంది -2 మైనస్ ఆఫ్ మైనస్ మనకి ఏమవుతుంది మైనస్ ఇంటూ మైనస్ మనకి ఏమవుతుంది ప్లస్ అవుతుంది. సో జెట్లో ఎంత వాల్యూ రావాలి మనకి 10 అనే వాల్యూ రావాలి. వస్తుందో రాదో ఒకసారి ఇక్కడ చెక్ చేయండి తెలుస్తుంది. ప్రోగ్రామ్ని రన్ చేశాను, ఒకసారి ఎగ్జిక్యూట్ చేస్తున్నాను, అబ్జర్వ్ చేద్దాము మనం అనుకున్నట్టు అవుట్పుట్ వస్తుందో రాదో. సో ప్రోగ్రామ్ రన్ చేస్తున్నాను, చేస్తే చూడండి x ఈక్వల్ టు -5 y ఈక్వల్ టు 5 z ఈక్వల్ టు నెక్స్ట్ మనకి ఏమొచ్చింది నార్మల్గా +10 వచ్చింది. సో ఈ విధంగా మనం యూనరీ మైనస్ని మనం నెగిటివ్ నెంబర్ పైన అప్లై చేయొచ్చు, పాజిటివ్ నెంబర్ పైన అప్లై చేయొచ్చు, ఎక్స్ప్రెషన్ పైన కూడా మనం అప్లై చేయొచ్చు. సో యూనరీ మైనస్ ఏం చేస్తుందంటే ఏదైనా వేరియబుల్ పైన అప్లై చేస్తే ఆ వేరియబుల్లో ఉన్న వాల్యూని నెగేట్ చేస్తుంది. అంటే పాజిటివ్ వాల్యూని నెగిటివ్ చేస్తుంది, నెగిటివ్ వాల్యూని పాజిటివ్ చేస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.